ఆవిడ్ని వివాహం చేసుకుని కాపురం చేస్తూ హాయిగా ఉన్నట్ట. కొంతకాలముగా దంపతులకి ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు. ఆయన యొక్క పుత్రుడి పేరు సదాశివుడు, పుత్రికి పేరు దాక్షాయిని. ఇతడు బీదవాడు కదా, చాలా బీదవాడు. ఈ శివయ్య భిక్షాటనం చేసుకుని భార్యా బిడ్డలను పోషించుకుంటూ ఉండేవట. ఇలా ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత భార్యతో ఇట్లా అన్నట్టు శివయ్య, మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం కదా, నేను తిరుమల వెళ్ళి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తానమ్మా అని చెప్పి భార్యతో చెప్పినటువంటి వాడే, నీవు ఈ బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్తుండగా ఒక ముదుసలి బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడుగుగా శివయ్య ఈ విధంగా చెప్పాట. మహానుభావ, కనిపిస్తున్న పల్లె మా గ్రామం అండి. నేను చాలా పేద కుటుంబీకుడును. ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. సంపాదించిన చాలక దరిద్ర బాధ అనుభవిస్తున్నానండి. తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనేటువంటి తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరానని చెప్పాడు. ఆ మొదటి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లన్నాడు, పోయి వెర్రివి నాయన, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన ధనం ఎక్కడ ఎవరైనా ఇస్తారట? ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీకు ధనం నువ్వు సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యములను ఇచ్చేటటువంటి వ్రత కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా ఆలకించు అని చెప్పగా ఆ శివయ్య, ఓ పుణ్యపురుష, అది ఏ దేవుని కథయ్యా మహానుభావ? ఈ చెట్టును కూర్చుని వివరంగా చెప్పండి స్వామి అని వేడుకున్నాడు. అంతటా బ్రాహ్మణోత్తముడు శివదేవుడి యొక్క కథ చెబుతున్నాడు శివయ్యతో. వంగదేశమును పరిపాలిస్తున్నటువంటి సూరసేన మహారాజు గుణవంతురాలైనటువంటి ఒక పుత్రిక ఉందిట. ఆ బాలామణి పేరు, అమ్మాయి పేరు సీమంతిని. ఆ సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుడి యందు అపారమైనటువంటి భక్తి కలిగినదై పూజలు చేస్తూ ఉండేదిట. ఇప్పుడు శివభక్తి పారాయణరాలై ఉండేదిట. ఈ విషయం యాజ్ఞవల్క్య మహాముని భార్య అయినటువంటి మైత్రేయి తెలుసుకున్నటువంటిదే. తానే స్వయముగా ఆ సేమంతిని పిలిచి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పింది. ఆ సూరసేన మహారాజు పట్టణంకు బయలుదేరి వచ్చి వ్రత విధానం అంతా సేమంతినికి, రాజకుమార్తెకి తెలియజేసి వెళ్ళిపోయింది ఆ మైత్రేయిని. ఆనాటి నుండి ఆ రాజకుమార్తె ఏం చేస్తుందంటే ప్రతి సోమవార వ్రతము భక్తి శ్రద్ధలతో చేస్తుంది. ఆ సదాశివుడిని పూజించుట, వ్రత కథ చదువుతూ దినదిన ప్రవర్తమానమై ఉంది. ఇట్లుండగా అంగదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రసేనుడు అనేటువంటి మహారాజు గారు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ రాజునకు చంద్రాంగదుడు అనేటువంటి కుమారుడు ఉన్నట్ట. ఆ చిన్న పిల్లవాడు సకల విద్యలను నేర్చుకున్న వాడే పెండ్లీడికి వచ్చాడు, యుక్త వయసుకు వచ్చాడు. ఆ చంద్రాంగదుడికి వివాహం చేయవలనేటువంటి తలంపు చేత ఇంద్రసేన మహారాజు గారు తన కొలువునందున్నటువంటి మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజు అయినటువంటి చంద్రాంగదునికి ఎచ్చడైనా తగినటువంటి వధువుని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపించాడు. వారు అనేక దేశాలు తిరిగారు కరకు వంగదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సూరసేన మహారాజు పట్టణానికి వచ్చారు. ఆ దేశ రాజుకు సీమంతిని అనేటువంటి కుమార్తె కలదని పరిచారకుల వల్ల విన్నారు. జనాల వల్ల తెలుసుకుని రాజ దర్శనమునకై ఆస్థానానికి వెళ్ళారు. అంత రాజు, మంత్రి, పురోహితులు వీళ్ళందరూ వారిని గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగారు. మహారాజా, మాది అంగదేశం అండి. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడండి. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ మీ పుత్రికారత్నమైనటువంటి సీమంతిని దేవి గుణగణాలను విన్నటువంటి వారం ఇక్కడికి వచ్చామండి. ఇదిగో మా యువరాజ్ చిత్రపటం అని చూపించారు. ఆ రాజుగారు చిత్రపటాన్ని చూచి కుమార్తెకు చూపించి ఆమె సమ్మతిని సంతోషించారు. ఆవిడ సంతోషించింది. ఆవిడ సమ్మతి తెలిపింది. కుమార్తె ముహూర్తానికి నిశ్చయించారు. మహావైభవోపేతంగా ఈ చంద్రాంగదుడికి, ఈ సీమంతునికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహమైనటువంటి కొంతకాలానికి ఒక రోజున చంద్రాంగదుడు ఏం చేశారంటే, ఈ రాజకుమారుడు
తన వినోదపు చెలికాండ్రతో, అంటే ఏం చెలికాండ్రు ఉంటారు కదా, వారితో కలిసి యమునా తీరమునకు వచ్చారు. ఆ యమునా తీరంలో నావపై పడవ మీద షికారు చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు ఆ యమునా నదిలో పడి. ఆ చంద్రాంగదుని నీటిలో పడిపోయారు కదా, నాగకన్యలు కొంతమంది పట్టుకుని తమ రాజు అయినటువంటి తక్షకుని వద్దకు తీసుకుపోయారు. ఆ తక్షకుడు ఆ చంద్రాంగదుని చూసినటువంటి వారే, ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారట. అని అడగగా, మాకు తెలియదండి, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా మాకు చిక్కుపడ్డాడు, మీ దగ్గరకు తీసుకొచ్చామని నాగకన్యలు పలికారు. అంత నా తక్షకుడు దివ్య దృష్టి చూశాడు. ఆ చంద్రాంగదుడి యొక్క వృత్తాంతం తెలుసుకున్నవాడే ఇతడు సామాన్యుడు కాదు. ఇతని ధర్మపత్ని సీమంతినీ దేవి ఎల్లప్పుడూ నిరంతరం శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం వల్ల మహాపతివ్రత. అందువల్లనే ఇతను నీటిలో పడిపోయినా సరే ప్రాణాలు విడవలేదు. మీకు చిక్కుడు వలన అతనికి ఏ విధమైన అపాయం కలగలేదని ఆ నాగకన్యలతో తక్షకుడు చెప్పాట. ఈ సంభాషణ అంతా వింటున్నటువంటి చంద్రాంగదుడు భయపడిపోతున్నాడు, దిక్కులు చూడసాగినాడు. అంతటా తక్షకుడు చంద్రాంగదుడిని పిలిచినటువంటి వారే వీపు చరిచి వీపు మీద ఇలా తట్టి ధైర్యం కలగజేసి తన వద్ద ఉన్నటువంటి విలువైనటువంటి మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేశాడు. ఇలాంటి మణులు భూలోకంలో ఎక్కడ ఉండవయ్యా అని ఈ కుర్రాన్ని సాగనంచాడు. ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి సాగనంపాడు. అక్కడ సేమంతిని తన భర్త జాడ తెలియక ఆ నావలో యమునా నది ప్రమాదంలో మునిగిపోయాడు కదా చెలికండ్రతో పాటు, తన భర్త కూడా మరణించి ఉంటాడని తలపోసి పరిపరి విధాలుగా విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతీదేవి, నేను విడవకుండగా ఆచరిస్తున్నటువంటి వారం యొక్క ఫలితం ఇదేనమ్మా అని దుఃఖిస్తూ కన్ను మూసుకొని స్వప్నంలో అమ్మవారు కనబడింది ఈ అమ్మాయికి, సేమంతినికి. అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదమ్మా, విచారించకమ్మా, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వస్తున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది. అంతలో ఆమె మేల్కొంది స్వప్నంలో ఆ దేవి చెప్పినటువంటి వాక్యములు వృధా కావని మనస్సున ధైర్యం చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. చంద్రసేన మహారాజు గారు కొడుకు యొక్క రాకకు సంతోషించినటువంటి వారై, జరిగిందంతా తెలుసుకున్న వారై, తమ కుమారుడు సజీవంగా ఉన్నాడని, మహిమగలత మళ్ళులతో తిరిగి వచ్చాడని గ్రహించినటువంటి వాడై ఈ శుభవార్త సూరసేన మహారాజు గారు పంపించారు. శుభముహూర్తాన్న సీమంతినీదేవికి చంద్రాంగదునికి మహావైభవపేతంగా పట్టాభిషేకం చేశారు. ఈ సీమంతినీదేవి చంద్రాంగదుడు తన దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుడి యొక్క మహిమ గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తున్నారు. ఈ సీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమ వలననే 5వ తనం కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించిన వారి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తాము కూడా సోమవార వ్రతం చెయ్యాలనేటటువంటి సంకల్పంతో వారందరూ చేసినటువంటి వారే సంపదలతో సుఖంగా ఉన్నారు అని ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఈ శివయ్యకి చెప్పారట. నీవు కూడా ఆ వ్రతాన్ని చేసి సీమంతిని, ఆ చంద్రాంగదుడు సుఖాన్ని అనుభవించారయ్యా, అలా నీవు కూడా ఈ సోమవార వ్రతాన్ని చేసిన యెడల నీకు సకల ఐశ్వర్యములు కూడా కలుగుతాయని చెప్పగా అంతట శివయ్య అమిత ఆనందాన్ని పొందినటువంటి వాడు, మహాపురుష, ఆ వ్రతాన్ని ఎట్లు జరపవలనండి అని అడిగి కోరేట. అందుకే బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నట్టు వ్రత విధానం గురించి చెప్తున్నారు, ఏం చేయాలో చెబుతున్నారు. సోమవారం నాడు ఉదయముననే లేచినటువంటి వారై స్నానం ఆచరించి గృహాన్ని అంటే మన ఇల్లు శుభ్రం చేసుకున్న వారై, గృహంలో ఈశాన్య భాగంలో రంగురంగుల ముగ్గులు పెట్టుకున్న వారై, ఈశాన్య భాగంలో ఒక పీట వేసి పీట మీద శివదేవుని పటం ఉంచినటువంటి వారై, ఆవు నేతితో కానీ దీపారాధన వెలిగించినటువంటి వారై, శివదేవుడికి టెంకాయ కొట్టి దీపం మారేడు దళములతో అభిషేకం చేసిన వారే 3 రకములైనటువంటి పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు, తరిగిన పంచదార లేక బెల్లం కలిపి నైవేద్యం పెట్టి శివదేవుడి యొక్క వ్రత కథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి వారు వ్రతం చేసిన వారు కూడా పూజించాలి, కళ్ళకద్దుకుని సేవించాలి. ఇలాగున
3 సోమవారములు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయని, మనస్సులో కోరికలు ఫలిస్తాయని చెప్పి ఆ ముదసరి బ్రాహ్మణుడు అంతర్ధానం అయిపోయాడు. కడు నిష్ఠతో వింటున్నటువంటి శివయ్య ఆ బ్రాహ్మణుని చూచాడు. ఆహా, ఎక్కడా కనబట్టలేదు. ఆహా, ఈ మహానుభావుడే నా పాలిటి దేవుడు నా అవస్థను చూచి నాకు ఈ ఉపదేశం చేశారని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతా కూడా భార్యకు తెలియపరిచారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించారు. ఆ ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టారు. సుఖంగా ఉన్నారు. వారి దరిద్ర బాధలన్నీ పోయాయి. ఈ భార్యాభర్తలిద్దరికి అష్టైశ్వర్యాలు కలిగాయి. కొన్నాళ్ళకు ఏం జరిగిందంటే ధన గర్వం చేత వ్రతం చేయడం మానేవేశారట. ఎప్పుడైతే ధనం వచ్చిందో వ్రతం మానేశారు. శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వాన్ని అణచాలని చెప్పి మళ్ళీ వీళ్ళని దరిద్రులుగా చేశారు. దరిద్ర దశలో ఉన్నటువంటి శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటన చేస్తున్నాడు. ఒక గ్రామంలోకి వెళ్ళేట భిక్షాటన చేసుకుంటూ వెళ్ళి యాచించేట. అప్పుడు వారు అన్నట్ట, నాయన, ఈ వేళ మేము శివదేవుడి పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాం. ఇప్పుడు నీకు భిక్ష వేయటకు వీలు లేదన్నారు. అయ్యో, ఆ సోమవార వ్రతం మర్చిపోయినందువల్లే మాకు ఈ గతి పట్టిందని చాలా అపచారం చేసేసామని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి శివదేవుడిని పూజించి కథ చెప్పుకున్నట్ట. భార్యను కూడా రమ్మన్నట్ట. కథ వినడానికి రా అన్నారు, పిలిచేట. తాను కథ కూడా వినని చెప్పగా ఆ మరునాడు ఆమె నేత్రాలు కనబడ్డం మానేసేట. భర్త యొక్క శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుడు పూజ మానేసినావు, కథ కూడా విననన్నావు, నేను బీదవాడిని అయిపోయాను, నీవు అందురాలు అయిపోయావు కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకుని గట్టిగా మందలించాడు ఆ భార్యను. భార్య అలాగును చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదం కళ్ళకద్దుకుని సేవించింది. వెంటనే కళ్ళు కనిపించాయి. పోయిన ఐశ్వర్యం కలిగింది. ఆనాటి నుండి కూడా ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుడిని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతం శివదేవుడి పూజ ఎవరు చేస్తారో, వారు ఎవరు చేసేటప్పుడు చూస్తారో, ఎవరైతే కథ వింటారో వారందరూ కూడా ఇహమునందు సర్వసుఖములు పొందిన వారే పరమనందు మోక్షాన్ని పొందుతున్నారయ్యా. ఈ కథ విని వారికి, చదివే వారికి సాంబశివుడు, పరమశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించారని సూత మహాముని, శౌనికాది మహామునులందరూ కూడా తెలియజేశారు. స్వస్తి.